పురాతనమైంది. మన హిందూ సంప్రదాయం, హిందూ సంస్కృతి చాలా గొప్పది. ఎన్ని సంస్కృతులున్నా మన హిందూ ధర్మం యొక్క సంస్కృతి ఆచారాన్ని కూడా మనం ఈ తరాలకు కూడా ఇప్పుడిప్పుడు భక్తికి చాలా యువత దూరం అవుతా ఉన్నారు. భక్తి గురించి కానీ దేశభక్తి గురించి కానీ ఆనాడు బాజీరావు మహారాజ్ గారు మన బేలా మండలంలో బెదోడ గ్రామంలో జన్మించి తర్వాత ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి సుప్నేగావ్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా బాజీరావు మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను ఆ రోజు గెలవడం జరిగింది. అందుకొరకు ఆ రోజు నుంచి నేను కూడా బాజీరావు మహారాజ్ గారి యొక్క భక్తునిగా కొనసాగుతున్న విషయాన్ని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎక్కడ బాజీరావు మహారాజ్ గారి యొక్క గుడులు కావాలన్నా, బాజీరావు మహారాజ్ గారి యొక్క ఆలయాలు కావాలన్నా మరి ఈరోజు బేలా మండలంలో మరి బేడిగూడ జైనత్ మండలంలో కావచ్చు, ఈ రకంగా చాలా అనేకటువంటి చెప్తాయి. అట్లా చేస్తూ ఇక్కడికి ఆఖరికి కూడా మరి బాజీరావు మహారాజ్ గారి యొక్క విగ్రహాలతో పాటు 50,000 రూపాయలు నగదించి బాజీరావు మహారాజ్ గారి విగ్రహాన్ని కూడా మరి భక్తుల కోరిక మేరకు కమిటీ హాలుతో పాటు బాజీరావు మహారాజ్ గారికి 50,000 రూపాయలు నగది కూడా జోగు ఫౌండేషన్ ద్వారా ఇచ్చినాం. అంటే మేమెప్పుడు భక్తులమే, మేమెప్పుడు భగవంతుని పూజిస్తాం, మేమెప్పుడు బాజీరావు మహారాజ్ గారిని పూజిస్తాం. సుందర చైతన్య స్వామి అయినా అట్లనే అనేక మంది ఇలా ఎందరో మహారాజులు ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా పూజిస్తాం భక్తితో, మరి పూర్తి ఒక విశ్వాసంతో నమ్మకంతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దుర్గా మందిర్ ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం శతశంటి యాగం కూడా నేనే స్వయంగా 10 లక్షలైనా 12 లక్షల రూపాయలు ఇచ్చి 3 రోజులు ప్రతి సంవత్సరం మన అయితే దుర్గా నగర్లో ఉన్నటువంటి దుర్గా మందిర్ యొక్క మరి ఆ సందర్భంగా కూడా శతశంటి యాగం చేసినాం. ఈ సంవత్సరం మనం అయితే కృష్ణమహారాజ్ వచ్చి ఆయన చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం శతశంటి యాగం చేయాలన్నటువంటి మహారాజుల యొక్క సూచన మేరకే నేను శతశంటి యాగం కూడా చేసినటువంటి విషయాన్ని కూడా మీకు మనం వేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఈయన 50 లక్షల రూపాయలతోటి దుర్గా మందిర్ స్వామి దానికి కూడా కాంపౌండ్ వాల్ 25 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ కూడా దుర్గా మందిర్ కట్టించినాం. అక్కడ శివాలయం కానీ మిగతా అన్నిటికి కూడా ప్రతి సంవత్సరం నాతో తోచిన విధంగా జోగు ఫౌండేషన్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా భక్తిని రాజకీయంతో అడ్డు పెట్టుకోం. భక్తి వేరు, రాజకీయం వేరు. రాజకీయాలు వేరే వేరు ఉంటాం. రాజకీయాల్లో హిందువులు అనేకమైనటువంటి పార్టీలో ఉండొచ్చు, రాజకీయం ఇష్టమైనటువంటి పార్టీలో పనిచేస్తాం. కానీ ఇటువంటి భక్తి అన్నప్పుడు అన్ని పార్టీలోనూ అందరం కూడా ఖర్చు చేస్తాం. కానీ మనం ఈ సందర్భంలో కొంతమంది ఇది మాదే పెట్టట్టు, ఇది మేము చేస్తేనే భక్తి, లేకపోతే భక్తి కాదు, దేవుడు అంటేనే మరి మేమేంటే హిందువులం అంటేనే మేము అని ఒక పార్టీ వాళ్ళు భావిస్తారు. కాబట్టి హిందుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదు. ప్రతి హిందూ దేవాలయం వెళ్తాం, పూజ చేస్తాం. యాపలగూడలో రామాలయం కావచ్చు, బేలాలో రామాలయం కావచ్చు, ఆదిలాబాద్ లో కేరికే కాలనీలో రామాలయం కావచ్చు, అనేక మరి అక్కడ యాపలగూడలో మార్కండే శబరిమాత ఆశ్రమం కావచ్చు, సుందర చైతన్య స్వామి ఆశ్రమం పార్టీ కేలో నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు